వెంటనే సుధీర్ ఫౌండేషన్ తెలంగాణ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి వీరు పిల్లలకి ఉచిత విద్యని అందిస్తారు. ఇప్పటి వరకు 428 మంది పిల్లల్ని చదివించి మంచి ఉద్యోగాల్లో నిలబెట్టారు. అయితే వీరు అందించే ఉచిత విద్య ఆషామాషి ఉచిత విద్య కాదు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచుకుని పిల్లలందరినీ వాళ్ళందరినీ చక్కగా భోజనం పెడుతూ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ చూసుకుంటూ మరి పిల్లల్ని చదివించేటటువంటి గొప్ప సంస్థ సుధీర్ ఫౌండేషన్ తెలంగాణ. సుధీర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఏవిని చూద్దాం ఇప్పుడు. ది సుధీర్ ఫౌండేషన్ 2009లో మా అన్నగారైన సుధీర్ గారు ఒక లారీ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ది సుధీర్ ఫౌండేషన్ను 2013 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం మన హోంలో 125 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వీళ్ళందరినీ లిటిల్ స్టార్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాము. ఈ పాఠశాలలోని విద్యార్థులు నర్సరీ నుంచి 10th వరకు చదువుతూ ఉన్నారు. మా హోంలో ప్రస్తుతము 125 మంది విద్యార్థులలో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు భోజనంతో పాటు వారి పాఠశాలకు అవసరమైనవి అన్నీ కూడా సుధీర్ ఫౌండేషన్ అందించడం జరుగుతుంది. విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే వివిధ తరగతుల వారు ఆ తరగతులకు క్లాసులకు హాజరవుతూ ఉంటారు. విద్యార్థుల చదువులకు ప్రత్యేక దృష్టి వహించడానికి ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించి వారిని చదివించడం జరుగుతూ ఉంది. మా పాఠశాలలోని 22 మంది ఉపాధ్యాయులు వారిని ముందుకు సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులలో ఉన్న ప్రగతిని గుర్తించడానికి స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వివిధ రంగాలలో వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మా హోంలోని విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో క్రీడలలో ముందుకు సాగుతూ ఉన్నారు. 2020 సంవత్సరంలో కోవిడ్లో ఇబ్బంది పడుతున్న అనేక మందికి సుధీర్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అంతేకాకుండా వరదలలో చిక్కుపోయిన వారిని ఆశ్రయం కల్పించడంతో పాటు అక్కడ నుంచి వారందరినీ క్షేమంగా సురక్షితంగా 200 మందిని తీసుకొని వచ్చి సుధీర్ ఫౌండేషన్లో వారికి ఆశ్రయం కల్పించడం జరిగింది. వారి ఇళ్లల్లో ఉన్న పూర్తి సామానులు అన్నీ తడిచిపోవటం వల్ల వారి ఇళ్లలోకి వెళ్ళటానికి నీళ్ళు ఉండటం వల్ల వారికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వారికి సుధీర్ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించి దరిదాపు 13 రోజుల పాటు వారికి నిత్యావసర సరుకులు అట్లాగే భోజనాన్ని సుధీర్ ఫౌండేషన్ సహకారంతో, డోనర్ల సహకారంతో వారికి అందించడం జరిగింది. ఈ విధంగా రంగనాయకలగుట్ట మరియు పరిసర ప్రాంతాలలో వారందరికీ కూడా కోవిడ్లో అలాగే వరదలలో సహాయం చేయటం జరిగింది. అలాగే మా ఫౌండేషన్లో ఉంటున్న వృద్ధులను చేరదీసి రోడ్డుపైన అనాథగా ఎవరూ లేని వృద్ధులను వారిని సుధీర్ ఫౌండేషన్ హక్కున చేర్చుకొని వారి యొక్క బాగోగులు చూసుకోవటమే కాక వారు చనిపోయినప్పుడు వారి బరియల్ కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. మా ఆశ్రమంలో ఉంటూ చదువుకున్న అనిల్ అనే విద్యార్థి 10వ తరగతిలో 567 మార్కులు సాధించి IIIT బాసరాలో సీటు సాధించడం జరిగింది. ప్రస్తుతము అనిల్ DRDLలో అసిస్టెంట్ సైంటిస్ట్గా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ అదేవిధంగా సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. మా ఆశ్రమంలో ఉంటూ 10వ తరగతి వరకు ఎంతో కష్టపడి చదివి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు 900కు పైగా మార్కులు సాధించి అట్లాగే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న శివ ప్రస్తుతము మధ్యప్రదేశ్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. విద్యార్థులను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మా విద్యార్థులను క్రీడలలో ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా మా విద్యార్థి పి సుబ్బు ఇంటర్ 1st ఇయర్ చదువుతూ ఉన్నాడు. తను 68వ అండర్-19 నేషనల్ గేమ్స్కి జార్ఖండ్లో రాంచీలో జరుగుతున్న దానికి సెలెక్ట్ అవ్వటం జరిగింది. మా హోమ్ నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అయిన మొదటి విద్యార్థి సుబ్బు. మా హోంలో ఉండి చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసి కేరళలో సాఫ్ట్వేర్ జాబ్ చేసిన నగేష్ ప్రస్తుతము అమెరికాలో MS చేయటానికి వెళ్ళి మొదటి సంవత్సరం 9 పాయింట్స్ తోటి మార్కులతో సాధించి 2వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. తన సేవింగ్స్ మీద ఆధారపడి మాత్రమే స్కాలర్షిప్స్ ద్వారా, బ్యాంక్ లోన్ల ద్వారా అమెరికా వెళ్ళి ప్రస్తుతం తను అక్కడ చదువుకోవటం జరుగుతూ ఉంది.
ప్రస్తుతము 125 మంది విద్యార్థులు 4 అద్దె భవనాలలో ఉండి వారి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ 4 అద్దె భవనాలకి అద్దె చాలా ఎక్కువగా ఉండటం వల్ల నెలకి 1,25,000 రూపాయలు అద్దె మేము కడుతూ ప్రతి నెల విద్యార్థులకు నిత్యావసర సరుకులు మరియు అలాగే ఇంటి అద్దెలు భారంగా ఉండటం వల్ల వారి పోషణ, వారి చదువులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. రాజీవ్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. ప్లీజ్ వెల్కమ్ రాజీవ్ గారు. అలాగే రాజీవ్ గారికి అవార్డును అందించడానికి గాను వేదికకి రావాల్సిందిగా రాజీవ్ గారికి అవార్డుని అందించాల్సిందిగా వేదికకి ఆహ్వానిస్తున్నాను జి రవిబాబు ఐఏఎస్ గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పద్మశ్రీ నర్రా రవికుమార్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాను. పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు వెనుకబడిన వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి, ఉత్సాహవంతులుగా తయారు చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే రవిబాబు ఐఏఎస్ గారు కూడా ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లో కమిషనర్గా పనిచేశారు, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే వీరితో పాటు శ్రీమతి ఇందిరా లింగా గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లింగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు శ్రీమతి ఇందిరా లింగా గారు. లింగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు 50,000 క్యాష్ని అందజేస్తున్నారు. లింగా గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి ఇందిరా గారు విచ్చేశారు. థ్యాంక్ యూ అండి. ముందుగా రవిబాబు సార్, మీ స్పందన ఒక్క మాటలో. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి లతారాజా ఫౌండేషన్ గారికి ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు. ఇంత గొప్ప కార్యక్రమం ముఖ్యంగా జాతీయంగా అన్ని రాష్ట్రాల్లో మరి అత్యుత్తమ సేవలు అందించే వారిని గుర్తించి ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి ఏరియాకి వీరు తీసుకొని ప్రత్యేకంగా వీరందరికీ చేయూతనిస్తూ అభినందిస్తూ వారికి స్ఫూర్తి నింపుతూ ఉన్నటువంటి లతారాజా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే పద్మశ్రీ నర్రా రవికుమార్ సార్, మీ స్పందన. సుధీర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంత యంగ్ ఏజ్లో కూడా ధార్మికమైనటువంటి ఆలోచన, సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి చిన్నారులని పైకి తీసుకొచ్చి వారి జీవితాల్లో మలుపు తీసుకొస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా లతారాజా ఫౌండేషన్ వారు ఇది 18వ కార్యక్రమం. యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ముందుకెళ్తున్నటువంటి రాజా గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ సార్, మీ స్పందన. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన లతారాజా ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను 22 సంవత్సరాలకి ఒక అనాథాశ్రమం ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం నా వయసు 33 సంవత్సరాలు. అతి చిన్న వయసులో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా పేరెంట్స్ నన్ను అడిగిన పెద్ద క్వశ్చన్, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అనేసి. నాకు 150 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళే నా పిల్లలు అని చెప్పేసేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇట్లాంటి
గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు లతారాజా ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సేవా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళటానికి ఇదొక గొప్ప ఇన్స్పిరేషన్గా భావిస్తూ ఇంకా అనేక మంది అనాథ పేద ఎవరూ పట్టించుకొని తల్లిదండ్రులు ఉండి వదిలేసిన పిల్లలకి అనేక మందిని హక్కున చేర్చుకొని వారిని ముందుకు తీసుకువెళ్ళటానికి నాకు సహాయపడిన డోనర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ లతారాజా ఫౌండేషన్ వారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరుండండి సార్. మేడం థ్యాంక్ యూ. ఇక రాజీవ్ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. అది కరెన్సీ నోట్. ఆ కరెన్సీ నోట్ పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి, అదే స్పెషల్. సో ప్రశాంత్ గురేంద్ర వర్ధ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అనిల్ కుమార్ గారు బీదర్ నుండి విచ్చేశారు, వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రశాంత్ గురేంద్ర వర్ధ గారు, అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పానండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ ఆర్గనైజేషన్ పుట్టినప్పుడు మీరు మళ్ళీ పుట్టారు, అదే ఆ డేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.